అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రామపురం గ్రామంలో సెప్టెంబర్ 20, 1924న జన్మించారు. అతని నటనా ప్రస్థానం రంగస్థలం నుంచి ప్రారంభమైంది. 1941లో వచ్చిన ధర్మపత్ని అనే సినిమాలో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఆయనకు నిజమైన గుర్తింపు బ్రహ్మచారి అనే సినిమాలో వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు దేవదాసు, మాయాబజార్, గుండమ్మ కథ, ప్రేమాభిషేకం లాంటి సినిమాలు. ఆయన హీరోగా కామెడీ, సీరియస్, మ్యూజికల్ లాంటి విభిన్న పాత్రల్లో ప్రాధాన్యతగల పాత్రలు పోషించారు. 255 పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి కొత్త దర్శకులు, నటీనటులకు అవకాశాలు కల్పించారు. ఆయనకు అనేకసార్లు నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి ప్రధానమైన పురస్కారాలు లభించాయి. అదనంగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీతో సత్కరించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు చివరిగా హుమనం అనే సినిమాలో కనిపించారు. తెలుగు సినీ ప్రపంచంలో అపూర్వమైన నటుడిగా నిలిచిపోయారు. ఆయన వారసులు అక్కినేని నాగేశ్వరరావు గురించి సినీ ఇండస్ట్రీ ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి ఫంక్షన్లు చేస్తున్నట్లు ప్రపంచానికి తెలియదు.